नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అది కిట్ గేమింగ్ నరసింహన్న కాలింగ్ అని ఇక్కడ సౌండ్ వస్తుంది. నరసింహన్ కాలింగ్ అంటే అది వస్తారు. అన్న బాల్కి ఎంత అంటే ఈ బాల్కి నేను ఒక 50,000 పెడతా అంటే ఓకే 50 కూపన్ ఫోటో మీరే కొంచెం ప్రెస్ మీట్ ఎవరు పెట్టండి సార్, మాకు సాయంత్రానికి వస్తుంది. అందుకే పేపర్ యూజ్ అయ్యేటట్టు పెడుతున్నారు మీరు. అందరికి ఇచ్చే బిస్కెట్స్ వెనక టీ బాగుంది. మనం మెయిన్ పట్టణం పెద్ద మొత్తం బయటకు వస్తాం. ఫోటో కొట్టలేనా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే నిన్న మాకు ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎస్ఓటి బాలానగర్ అదేవిధంగా బాచ్పల్లి పోలీసు సంయుక్తంగా ప్రగతి నగర్లో ఒక ఎంక్లేవ్ ఒక అపార్ట్మెంట్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు మనకు ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారో ఈ గణేష్ కుమారు, రాంబాబు, శ్రీనివాసరావు అని 3 కూడా అతను పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ బోర్డు, తర్వాత ఒక 7 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్లు, తర్వాత ఒక 23 లక్షల రూపాయల నగదు కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తూ వారి యొక్క జూదాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి సంబంధించిన మెయిన్ బుక్కీస్ ఎవరైతే ఉన్నారో రాజేష్ అని, తర్వాత గణేష్ అని, తర్వాత ఇంకొక అతను పాండు అని, వీళ్ళు బెంగళూరు తర్వాత ఏపీకి సంబంధించిన వాళ్ళతోని వీళ్ళు కాంటాక్ట్లో ఉండి ఈ యొక్క ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరు 3 కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీరి మీద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యూత్ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనవసరంగా యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ చేసి అదే వారి యొక్క డబ్బును పొడగొట్టుకోవడము, తర్వాత ప్రాణాలను పొడగొట్టుకోవడం అట్లా చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి చూస్తున్న వీళ్ళ మీద ఇంకా నేరచరిత్ర ఏమైనా ఉందనేది కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు ఇంతకుముందు చేసినామని చెప్తున్నారు, బట్ ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయనేది వెరిఫై చేస్తున్నాం. మామూలుగా ఈ
మామూలుగా అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది వీళ్ళకు దీనికి అంటే వీళ్ళు మామూలుగా ప్రైవేటు జాబ్ చేసుకుంటూ అట్లా ఉన్నారు అట్లా.